కన్నీళ్లు గార్చిన సందర్భాలు ఉన్నాయి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి. నా కుటుంబ సభ్యులు ఎవరో పోయారని కాదు, నన్నెవడో కొట్టాడని కాదు, నాకు రూపాయి నష్టమైందని కాదు. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి అని ఏడుపు వచ్చి, ఎందుకు ఏడిచావయ్యా అంటే ఏడుపు వచ్చింది, ఏడ్చాను, మరి నేనేం చేయను, మరి మాకందరికి రావట్లేదు ఏడుపు అంటే, మరి దట్ ఈస్ ది హోల్ ప్రాబ్లం. ఇవాళ ప్రసంగం అంతా అదే. ఇంకెవ్వరికి ఏడుపు రాలేదు, నీకు ఒక్కడికి ఎందుకు వచ్చింది అంటే, ఎవరికి ఏడుపు రానప్పుడు ఏలియాకి ఎందుకు వచ్చింది? ఎవరికి ఏడుపు రానప్పుడు ఫీనెహాసుకి ఎందుకు వచ్చింది? నా ఆత్మీయ బిడ్డలందరూ ఫీనెహాసులాగా ఉండాలని కలలు కానీ నాకు కొడుకు పుట్టినప్పుడు వానికి ఫీనెహాస్ అనే పేరు పెట్టుకున్నా. వాడు ఇంకా రక్షణ పొందలేదు, పొందుతాడు అని ఆశపడుతున్నా, ప్రార్థన చేయండి. అయితే వాడికి నేను ఫీనెహాస్, విక్రమ్ ఫీనెహాస్ అని పేరు పెట్టడానికి కారణం ఇది. వాడొక్కడి పట్లనే కాదు నా ఆశ, నా దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి పట్ల నా ఆశ. ఓఫీర్ మినిస్ట్రీస్ అనేది ఫీనెహాసుల దండు కావాలి, ఏలియాల దండు కావాలి, దావీదుల దండు కావాలి. దేవుని బిడ్డలారా, మనం పెద్ద సంఘము కాదు ఏండి, మనం పెద్ద సంఘము కాదు, కానీ నేను ఒక మాట చెబుతున్నాను. దేవుని ప్రజలకు ఒక అవమానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని ప్రజలు లోకము దృష్టిలో అవహేళన పాలవుతున్నప్పుడు, గొలియాతు అనే శూరుడు దేవుని నామమును తిరస్కరిస్తున్నప్పుడు, నేనేదో చెయ్యాలి అని పూనుకున్న వాళ్ళని దేవుడు